ఆహా అనిపించాలి నోట్లో వేసుకోగలనే. అంటే అది పచ్చడి చేసే విధానం అండి. ఇంకా ఆహా అబ్బా అనిపించాలి అని అంటే పుల్లటి కాయలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. మరి పుల్లటి కాయలను తీసుకున్నప్పుడే అబ్బా నోట్లో పచ్చడి వేసుకుంటే ఏమ టేస్ట్ ఉంది అని ఎవరైనా అంటారు. ఇంకా ఈ మామిడికాయ పచ్చడి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మామిడికాయలని మాత్రం నీట్గా శుభ్రం చేసుకోవాలి. అలానే ముందున్న మన తొడిమిని కట్ చేసేసేయాలి. చక్కగా తుడిచి ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా కామన్ అండి, ఎవరు చేసినా కానీ మామిడికాయ కారానికి ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మామిడికాయ కారము చటక్కన పెట్టేద్దాము అని ఎప్పుడు అవుతుందంటే చటక్కన అనేది ఈ ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత కారం కలపటం ఒక్కటే చటక్కన అవుతుందండి. ఈ విషయమే అందరికీ తెలియదు. అందరికీ తెలియక మామిడికాయ కారం టక్కన పెట్టేద్దాం అంటారు. మామిడికాయ కారం పెట్టే పని ఒక రోజు మొత్తం కూడా కంప్లీట్గా ఉంటుందండి. ఎందుకు అంటే మనకి ఈ ముక్కలు కొట్టడానికి ఇంట్లో దీన్ని కొట్టే కత్తిపీట అయితే ఉండదు. అది చాలా మంది ఇళ్ళలో ఉండదు, ఎక్కడో కొంతమందికి ఉంటుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఆ కత్తిపీట మనం తీసుకొచ్చినా కానీ ఆ కాయను మనమైతే కొట్టలేమండి. ఎందుకంటే కాయ కొంచెం అటు ఇటు శృతి తప్పిందనుకోండి, ఇక శృతి తప్పి రాగాన పడ్డట్టు అనమాట. ముక్క మొత్తం కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట. చూసారా, ఆమె అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నామా టక్క కాయల ముక్కలు అయితే కొట్టేస్తుందండి. మనము ఏ సైజు ముక్కలు కావాలంటే చక్కగా వాళ్ళైతే ఆ సైజు ముక్కలు అయితే కొట్టేస్తారు. ఇది అనమాట. ఇది కాలువ వడ్డల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సీజన్లో వీళ్ళ వర్క్ ఇది వాళ్ళకి జీవనోపాధి కూడా. సమ్మర్ వచ్చిందంటే ఇది వాళ్ళకి మంచి లైఫ్ అన్నట్టు. ఇంకా మేమైతే ఐషూర్ ఒక్క ముక్క తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఇంకా దాని ఫేస్లో చూడండి ఆ పులుపుతనం. ఇక తర్వాత ముక్కలన్నీ కూడా చక్కగా నీట్గా మనకైతే కవర్లో వేసేసారండి. ఇది చెప్పా కదా, కాలువడ్డు వచ్చేసి ఇలా మేము ఈ ప్రాసెస్లో ముక్కలన్నీ కూడా చక్కగా కొట్టింగ్ చేసుకొని ఇంకా మరి ముక్కలు కొట్టిన తర్వాతనే మనము చక్కగా సరుకులన్నీ కూడా అప్పుడు తెచ్చుకోవచ్చు. అప్పుడు టెన్షన్ ఉండదు. కానీ ముందైతే మాత్రం ముక్కలైతే ఫస్ట్ కొట్టించుకొని రావాలి. ఇంకా చూసారు కదా, ఇక ఇక్కడ ఐషు మేము అందరం కలిసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ జర్నీ అనుకుంటూ ఐషు అయితే ఈ బ్యాగ్ని అయితే తీసుకొస్తుందండి. దాని కిచెన్ సెట్ అనమాట. ఇంకా ముక్కలన్నీ కూడా క్లీన్ చేసేసి వాటిపైన రేకులు తీసి శుభ్రంగా తుడిచి మేమైతే ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకా రుచికరమైన కారం కలపబోతూ మొత్తం కొలతలతోటి మీకు మరొక వీడియోలో చెప్పబోతాను. థ్యాంక్ యూ.